ఇప్పుడు అది అటు పోతుంది కదా, అదే లోకో మనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అటాచ్ అవుతుంది. అక్కడ ముందుకు పోయి మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది. ఇక్కడ మనకి లోకో రివర్సల్ అవుతుంది. ఆ చైర్లలో కూర్చున్న వాళ్ళందరూ అయితే తప్పించుకున్నారు, అందరు ధనాదన్ లేచి వెళ్ళిపోయారు. పెద్ద నష్టం నుంచి అయితే బయటికి వచ్చిరని చెప్పుకోవచ్చు. ఫుల్ గాలి చూడండి, మొత్తం రైల్వే స్టేషన్లో పవర్ కట్ అయిపోయింది, చాలా రష్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. మళ్ళీ ఒక కొత్త జర్నీ తోటైతే నేను మీ ముందుకు వచ్చాను. ప్రెసెంట్ నేను నాగపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను. నా వెనకాల చూస్తారు కదా, అది నాగపట్నం రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసే ట్రైన్ వచ్చేసి కరైకల్ టు తాంబరం ఎక్స్ప్రెస్. ఈ కరైకల్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను వెల్లంగని నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు అండ్ వెల్లంగనికి ఎట్లా రావాలో ఇవన్నీ మనం ఈ వ్లాగ్లో అయితే తెలుసుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్, వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఇదంతా నాగపట్నం రైల్వే స్టేషన్ కంప్లీట్గా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా మనం ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ 3 లాంగ్వేజ్లో రాసి ఉంది, ఇంగ్లీష్, తమిళ్ అండ్ హిందీ. కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు, ఇంగ్లీష్, తమిళ్, హిందీ. మన ట్రైన్ నేమ్ అయితే చూడొచ్చు, తాంబరం ఎక్స్ప్రెస్ 16176 9:55 ఉంది. ప్లాట్ఫామ్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనము. చూడండి, చాలా రష్ ఉంది, ఫుల్ రష్ ఉంది. అక్కడ నుంచి ట్రైన్ ఖాళీగానే వస్తుంది. ఇక్కడికి వచ్చినాక 100% ఫుల్ ఆక్యుపెన్సీ అయిపోతుంది ట్రైన్. ఇది చాలా డిమాండ్ ఉంది ట్రైన్కి. ప్రజెంట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసిన. అయితే ఈ ట్రైన్ మనకి టికెట్స్ రిజర్వేషన్ కావడం చాలా రోజుల ముందే మనం బుక్ చేసుకుంటే కానీ మనకి కన్ఫర్మ్ బర్త్ అయితే అవైలబిలిటీ రాదు. ఇక ఆర్ఏసీలో వస్తుంది. కాబట్టి ఎవరైనా మీరు వెల్లంగనికి ట్రావెల్ చేయాలనుకుంటే మీరు అడ్వాన్స్గానే టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ కరైకల్లో స్టార్ట్ అవుతుంది ట్రైన్, తర్వాత నాగోర్, తర్వాత నాగపట్నం రైల్వే స్టేషన్. కరైకల్ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు ట్రైన్ అయితే ఖాళీగానే ఉంటుంది. మా అంటే తిప్పి కొడితే మొత్తం ట్రైన్లో 50 మంది కూడా ఉండరు. ఇక్కడ నాగపట్నం రాగానే ట్రైన్ మొత్తం జామ్ ప్యాక్ అయితే అయిపోతుంది. నాదైతే కన్ఫర్మ్ పడుతుంది స్లీపర్లో. ఎవరైతే వెల్లంగనికి రావాలనుకుంటారో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా సరే, తెలంగాణ నుంచి అయినా, వాళ్ళైతే ఫస్ట్ చెన్నైకి రావాలా. చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే నాగపట్నంకి లేవు. వాళ్ళైతే తాంబరం రావాలా. తాంబరం నుంచి ఈవినింగ్ 9:30కి ఉంది కరైకల్ ఎక్స్ప్రెస్. అది ఆ బండికి ఎక్కి మనము నాగపట్నంలోనైతే దిగాల. నాగపట్నం నుంచి 10 కిలోమీటర్స్ బై రోడ్, 10 కిలోమీటర్స్ బై రైల్వే. ఒకవేళ ట్రైన్లో పోవాలనుకున్నా కూడా నాగపట్నం నుంచి డెమో ట్రైన్ ఉంటుంది. ఎలానైనా వెళ్ళొచ్చు మీరు. ఆ ట్రైన్ మార్నింగ్ 3 o'clock 3:30కి అరౌండ్ ఆ టైంలో వస్తుంది తాంబరం నుంచి. అండ్ ఇప్పుడు మనం పోయే ట్రైన్ కూడా కరైకల్లో 9:30కి స్టార్ట్ అవుతుంది. తాంబరం వెళ్ళే వరకు రేపు మార్నింగ్ 4 అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి 16176 ఫ్రమ్ కరైకల్ టు తాంబరం. ఇక్కడ మనము 9:45కి కరెక్ట్ మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇంకొక 5 minutes టైం ఉంది. ఈ ట్రైన్ కంప్లీట్గా 336 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 9 స్టాప్స్లో ఆగుతుంది అండ్ 71 ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఉంటుంది ఈ ట్రైన్కి. అండ్ తిరువూరు జంక్షన్లో ఈ ట్రైన్ లోకో రివర్సల్ కూడా అవుతుంది. ఇప్పుడే ఆ డెమో ట్రైన్ వస్తుంది కదా, ఇది వెల్లంగని రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఈ ట్రైన్కి క్యాచ్ కావాలంటే వెల్లంగనిలో కరెక్ట్ 9:30కి ఈ ట్రైన్ ఎక్కితే ఇది 9:40కి మనకి ఇక్కడికి నాగపట్నంకి వస్తుంది. 10 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇది డెమో ట్రైన్ ఇప్పుడే వస్తుంది. ఈ ట్రైన్ రాగానే మనకి ఇక్కడ నుంచి కరైకల్ తాంబరం ఎక్స్ప్రెస్ కూడా మనకి వచ్చేస్తుంది ఇంకొక 5 minutesలో. మార్నింగ్ మనం తాంబరం నుంచి వచ్చినప్పుడు కూడా ఇది ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడికి 4 o'clock వస్తాం కదా, ఇమీడియట్లీ ఆ ట్రైన్ వచ్చినాకనే తాంబరం నుంచి మళ్ళీ డెమో ట్రైన్ అని మనకు ఉంటుంది వెల్లంగని రైల్వే స్టేషన్కి. ఇక్కడ నుంచి ఈజీ కనెక్టివిటీ. ఈరోజు మనం వెళ్ళే రూట్ వచ్చేసి నాగోర్, నాగపట్నం, తిరువారూర్ జంక్షన్, పేరాలం, మైలాదుతురై, శ్రీకాజీ, కడలూర్ పోర్ట్, విల్లుపురం, చెంగల్పట్టు, మన లాస్ట్ స్టాప్ తాంబరం జంక్షన్. ఇది నాగపట్నం కూడా ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ ముందు నుంచి వెల్లంగనికి ట్రాక్స్ డివైడ్ అయిపోతుంది. మన ట్రైన్ కంప్లీట్గా 23 కోచెస్తో నడుస్తుంది. 2 SLR అండ్ 5 జనరల్ అన్రిజర్వ్డ్, 13 స్లీపర్, 2 3-tier AC అండ్ ఒక కోచ్ 2-tier AC. కంప్లీట్గా 23 కోచెస్తో మన ట్రైన్ నడుస్తుంది. మన ట్రైన్కి ర్యాక్ షేరింగ్ కూడా ఉంది, ఎర్నాకులం కరైకల్ ఎర్నాకులంకి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ముందే ఎందుకు ఇచ్చేస్తున్నా అంటే ట్రైన్ ఎక్కే వరకు 10 అయిపోతుంది కాబట్టి తోటి ప్యాసింజర్స్కి అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ముందే చెప్పేస్తున్నా ఇన్ఫర్మేషన్ అంతా. ఈ ట్రైన్కి ఇంకొక పేరు ఏంటంటే కంబం ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు, KAMBAM. అండ్ ఈ ట్రైన్కి స్లిప్ కోచ్ కూడా ఉంటుండే వెల్లంగని రైల్వే స్టేషన్కి. దాన్ని అయితే పర్మనెంట్గానైతే తీసేసిర్రు. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ వచ్చేసి 2010 ఏప్రిల్లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 15 years అయితే కంప్లీట్ చేసింది మొన్న April 23కి. ప్రజెంట్ మన ట్రైన్ నాగూర్ రైల్వే స్టేషన్ దాటింది. ఇంకా 6 kilometers దూరంలో మన ట్రైన్ ఉంది.
రైట్ టైంకి అయితే వస్తున్నట్టు చూపిస్తుంది. Passengers, train number 1617 Kamban Express from Karaikal to Tambaram via Tiruvarur, Mayiladurai, Viluppuram will arrive shortly on platform number 1. అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది, మన ట్రైన్ వస్తుందని. ఫుల్ గాలి దుమారం అయితే ఫుల్ ఉంది ఇక్కడ. మొత్తం రైల్వే స్టేషన్లో పవర్ కట్ అయిపోయింది. గాలి దుమారం అయితే ఫుల్ ఉంది. రైల్వే స్టేషన్లో కూడా పవర్ కట్ అయిపోయింది. చూడండి, ఏం కనిపిస్తలే, చీకట్ అయిపోయింది. కెమెరాలో కొంచెం ఏదో కనిపిస్తుంది కానీ కళ్ళతో అయితే అస్సలు కనిపిస్తలే. ఇప్పుడే పవర్ అయితే వచ్చింది మళ్ళా. ఫుల్ గాలి చూడండి. కళ్ళల్లో మట్టి పోతుంది, ఇసుక పోతుంది. సముద్రంకి దగ్గర కదా. మన ట్రైన్ అయితే వచ్చేసింది. అదే ఆ చైర్లలో కూర్చున్న వాళ్ళందరూ అయితే తప్పించుకున్నారు. అందరు ధనాదన్ లేచి వెళ్ళిపోయారు. పెద్ద నష్టం నుంచి అయితే బయటికి వచ్చిరని చెప్పుకోవచ్చు. వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే ఫుల్ చేస్తుంది ఈరోజు మనల్ని. ఇప్పుడు ఈ ట్రైన్లో జనరల్లో కూర్చున్న వాళ్ళంతా కూడా ఇక్కడ వెల్లంగని నుంచి కరైకల్కి పోయి అక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఎక్కిన వాళ్ళే అందరూ. ఎందుకంటే ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుంది, ఎక్కలేమని చెప్పి అక్కడనే ఎక్కి ఇటు వస్తారనమాట అందరు. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే మన ట్రైన్. ఇప్పుడు మనం అయితే ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడే మన పక్కకైతే వచ్చింది కరైకల్ ఎక్స్ప్రెస్. ఇది SVMT బెంగళూరు నుంచి కరైకల్ అయితే వెళ్తుంది. ఇప్పుడే నాగపట్నంకి రీచ్ అయింది. ఇది కరెక్ట్ టైం అయితే 10 అవుతుంది. 9:51కి బయలుదేరాల. 9 minutes డిలే తోటి మనం అయితే నాగపట్నం నుంచి స్టార్ట్ అయిపోయినాము. నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ నుంచి వచ్చేది తిరువారూర్ జంక్షన్. అక్కడ లోకో రివర్సల్ అవుతుంది. ఫుల్ వాన అయితే పడుతుంది. స్టార్ట్ అయింది ఇప్పుడే వాన. ట్రైన్ కంప్లీట్ ఫుల్ జామ్ ప్యాక్ అయిపోయింది. ఫుల్ గాలి అయితే ఫుల్ కొడుతుంది. వాన స్టార్ట్, గాలి స్టార్ట్. టాటా బాయ్ బాయ్ నాగపట్నం. నాగపట్నం స్టేషన్ బయటికి అయితే వచ్చేసింది ట్రైన్. ఇక ఇక్కడ నుంచి చూపించడానికి ఏముండదు, ఎందుకంటే అంత చీకటే. ఇక్కడ నుంచి అంత సింగిల్ లైన్ ఇదంతా. వాన అయితే ఘోరంగా పడుతుంది బయట. వచ్చి మెరుపులు కూడా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. అంత ట్రైన్ అయితే జామ్ ప్యాక్ అయిపోయింది కంప్లీట్గా. ఈవెన్ రిజర్వేషన్ కోచెస్లో కూడా కంప్లీట్గా జనరల్ పీపుల్ ఎక్కేసారు. ఎందుకంటే బయట ఒకటి, వాన ఒకటి. అండ్ ఈ ట్రైన్లో బేసిక్గానే అంతా RAC టికెట్స్ ఉంటాయి కంప్లీట్గా. తాంబరం వరకు కూడా లాస్ట్ టైం నేను ట్రావెల్ చేసినప్పుడు కూర్చొని పైన ఉండే తాంబరం వరకు కూడా. ప్రజెంట్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 50-55 అంతే పోతుంది. బయట ఫుల్ వాన. మన ట్రైన్ కూడా కొంచెం మెల్లగానే పోతుంది ఈ టైంలో. ఈ ట్రైన్లో టికెట్ ప్రైజెస్ వచ్చేసి స్లీపర్ 215 రూపీస్, థర్డ్ AC 575 రూపీస్, అండ్ 2 టైర్ AC వచ్చేసి 815 రూపీస్. ఇవన్నీ ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది. ఇక్కడ నాగపట్నం నుంచి ఇంకొక ట్రైన్ కూడా ఉంది. అది ముంబై LTTకి వెళ్తుంది కరైకల్ నుంచి. అది మన ఆంధ్రప్రదేశ్లో రేణుగుంట, గుంతకల్, రాజంపేట్ ఈ స్టాప్స్లో ఆగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనం ట్రావెల్ చేసే ట్రైన్ ఇంతకుముందు ఎగ్మోర్ దాకా నడుస్తుండే. దీన్ని ఎగ్మోర్ నుంచి పర్మనెంట్గా తాంబరంకి అయితే షిఫ్ట్ చేసారు. ఎందుకంటే ట్రైన్ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇది తాంబరం వరకే లాస్ట్ చేసేసారు ఈ ట్రైన్ని. ముంబై LTT పోయే ట్రైన్ వచ్చేసి అది లాంగ్ వెళ్తుంది కాబట్టి అది చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తుంది. అది ఈ ట్రైన్కి కంబన్ ఎక్స్ప్రెస్ అని పేరు ఎలా వచ్చిందంటే, తమిళ్లో ఒక గ్రేట్ పోయెట్ ఉన్నాడు, ఫేమస్ పోయెట్ కంబన్ అయిన అతని పేరు. అతని సమాధి వచ్చేసి కరైకుడి దగ్గర ఉంది. అండ్ అతని జన్మస్థలం వచ్చేసి కుతులం. మన ఇప్పుడు ట్రావెల్ చేసే ట్రైన్ ఈ 2 ప్లేసెస్ని టచ్ చేసుకుంటూ పోతుంది. అందుకోసంకి అతని పేరైతే ఈ ట్రైన్కి పెట్టారు కంబన్ ఎక్స్ప్రెస్ అని. మనమైతే ఆల్మోస్ట్ తిరువారూర్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనకి చాలా లైన్స్ అయితే డివైడ్ అవుతాయి. ఫుల్ వాన. తిరువారూర్ జంక్షన్. వెల్కమ్ టు తిరువారూర్ జంక్షన్. చాలా మంది ఉన్నారు ఈడ కూడా ఎక్కేవాళ్ళు. ఇక్కడ మనకి లోకో రివర్సల్ అవుతుంది. ఈడ
ఈ తిరువారూర్ జంక్షన్ కి ట్రైన్ 10:25కి రావాలా. ప్రెసెంట్ టైం 10:31 అవుతుంది. 6 minutes లేట్ గానైతే మనం తిరువారూర్ జంక్షన్ కి రీచ్ అయినాము. స్టేషన్ కోడ్ వచ్చేసి TVR. ఇక్కడ నుంచి కంప్లీట్ గా 4 లైన్స్ డివైడ్ అవుతాయి. తిరుచురపల్లి జంక్షన్ కి వెళ్ళేది అంటే తిరుచి అండ్ కరైకుడి వెళ్లే లైన్. ఇప్పుడు మనం వచ్చిన నాగపట్నము అండ్ ఇప్పుడు మనం వెళ్ళే చెన్నై తాంబరం కి 4 లైన్స్ ఇక్కడ నుంచి డివైడ్ అవుతాయి. అండ్ ఇప్పుడు మన లోకో రివర్సల్ అవుతుంది. ఇక్కడ రివర్స్ డైరెక్షన్ లో మనం అయితే ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు ట్రైన్ బ్యాక్ సైడ్ అయితే వచ్చినాము. మెరుపులు వస్తున్నాయి చూస్తురా. మంచి వాన అయితే పడ్డది ఇంతసేపు. ఇప్పుడే కొంచెం తక్కువైంది. ఇప్పుడు ఆడ ఫ్రంట్ లో ఉండే ఇంజన్ సేమ్ ఇంజనే మళ్ళీ ఇటు బ్యాక్ సైడ్ వస్తుంది. వచ్చి ఇప్పుడు అటాచ్ అయ్యి మనం ఈ డైరెక్షన్ లో వెళ్తాం. ఇప్పుడు అది అటు పోతుంది కదా, అదే లోకో మనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అటాచ్ అవుతుంది. అక్కడ ముందుకు పోయి మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది. ఇటు పోయింది మళ్ళీ ఈ నుంచి ఇటు వస్తుంది కదా. ఇప్పుడు ఇట్లా వచ్చి మనకి ఇక్కడ అటాచ్ అయిపోతుంది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. స్టార్ట్ మళ్ళా అయిపోయింది. లోకో అటాచ్ అయిపోయింది. మనమైతే మన సీట్కి అయితే వెళ్ళిపోదాం. మళ్ళా లేట్ అయిపోతుంది. అసలే వెనుకకుంది. మన ఆల్ ఇండియా టూర్లో ఈ జర్నీలో 318 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాము. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఇంతటితో ఆపి మార్నింగ్ లేచి చూపిస్తా ఇంకా మిగతాది. ఎందుకంటే తోటి ప్యాసింజర్స్కి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక ఛాయ్ అయితే తీసుకున్నా. ఇక్కడ కొంచెం హెడేక్గా ఉందని చెప్పి. నాతో పాటు ఈ జర్నీలో విజయ్, అఖిల్ ఇద్దరు ట్రావెల్ చేస్తారు. ఛాయ్ ఎట్లుందా? ఛాయ్ అయితే బాగుంది. ఇక్కడ తిరువారూర్ జంక్షన్ నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో మనం పోతున్నాము. నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుంచి పేరలం జంక్షన్ 23 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పేరలం జంక్షన్ కాదు, పేరలం రైల్వే స్టేషన్. ముందు వీడంతా పబ్లిక్ ఉండే కదా, అందరిని అయితే ఎలగొట్టేశారు, కంప్లైంట్ ఇచ్చారు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నా బర్త్కి అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ టైం 11:15 అవుతుంది. ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ఆపింది. తిరిగి మనము నెక్స్ట్ తాంబరం పోయాకైతే మళ్ళీ కలుసుకుందాము. గుడ్ నైట్. ఇప్పుడు జర మంచి స్పీడే పోతుండు. మనం ఆల్మోస్ట్ నియర్ బై మైలాదుతురై జంక్షన్ దాకా వచ్చేసినాము. 90+ అట్లా మంచిగానే పోతుంది. ఇప్పుడు టైం మార్నింగ్ 4 అవుతుంది. మన ట్రైన్ ఆ ట్రైన్ పక్క నుంచే పోతుంది. చెంగల్పట్టు దాటింది ట్రైన్ అంతే. ఆ ట్రైన్ చెన్నై బీచ్కి వెళ్తుంది. అది చెంగల్పట్టు టు చెన్నై బీచ్. మనది నెక్స్ట్ స్టాప్ తాంబరమే. ఇంకొక 20 minutesలో మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. నైట్ జర్నీ మాత్రం చాలా బాగుంది. చెంగల్పట్టులో లేచిన అక్కడ పండుకుంటే అండ్ చెంగల్పట్టులో ఒక 5 minutes అట్లా వీడియో తీసి మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఇప్పుడు తాంబరంలో ట్రైన్ ఆగి ఒక 10 minutes తర్వాత లేచిన. మళ్ళీ ట్రైన్ ఆగినాక చాలా బాగుంది. ఎక్కడైతే డిలే కాలే. ఒక 5 minutes ఎర్లీగానే మనం తాంబరంకి అయితే వచ్చేసినాము. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.